అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫ్రూట్ సిరీస్‌లో భాగంగా 15థ్ డేకు చేరుకున్నాం. ఎవరైనా మీ చర్మం పసుపు రంగులోకి మారితే చాలామంది పసుపు తాగడం వల్ల వచ్చింది, లేదా అధిక మామిడి పండు తినడం వల్ల వచ్చింది అని అంటారు. కానీ అసలైన నిజం ఏమిటంటే మీ శరీరంలో పిత్తదోషం అధికమవడం వల్ల, లివర్ పనితీరు దెబ్బతినడం వల్ల ఏర్పడే వ్యాధి. అదే జాండీస్ లేదా కామల. ఇవాళ చూద్దాం ఏ ఫ్రూట్స్ మీ లివర్‌ను బలపరుస్తాయో, ఏవి దాన్ని మరింత బలహీనపరుస్తాయో. కామ్లా లేదా జాండీస్ ఇది పిత్తదోషం అధికంతో ఏర్పడే వ్యాధి. లివర్ సరైన విధానంగా బైల్ ఉత్పత్తి చేయకపోతే రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఫ్రూట్స్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి లివర్కు శక్తినిచ్చి టాక్సిన్స్‌లు తొలగించడానికి బాగా సహాయపడతాయి. జాండీస్లో మనం తీసుకోవాల్సిన ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా దానిమ్మ లేదా పోమోగ్రనేట్. ఇది మన లివర్ ఫంక్షన్ను మెరుగుపరిచి పిత్తాన్ని శాంతింపజేసి అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. 2 పపాయ లేదా బొప్పాయి. ఇది మన అరుగుదల డైజెస్ట్ను మెరుగుపరిచి మన బైల్ ఫ్లోకు సపోర్ట్నిస్తుంది. 3 స్వీట్ లైమ్ లేదా మొసాంబీ. ఇది మన న్యాచురల్ క్లెన్జర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అధికంగా విటమిన్ సి లభించి మనకు లివర్ టాక్సిన్స్ను ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే యాపిల్. ఇది మన లివర్ మెటబాలిజంని బూస్ట్ చేస్తూ టాక్సిన్స్ను బయటికి పంపిస్తుంది. అలాగే పుచ్చకాయ లేదా వాటర్ మిలాన్. ఇది కూలింగ్ ఎఫెక్ట్ అలాగే హైడ్రేటింగ్ చేస్తూ మన పిత్త దోషాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే పియర్. ఇది మన అరుగుదలకు మెరుగుపరిచి అలాగే లివర్కు హైడ్రేషన్ను కలిగిస్తుంది. ఇప్పుడు జాండీస్ లేదా కామల్లో మనం అవాయిడ్ చేయవలసిన ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా మ్యాంగో. ఇది మన బాడీలో ఉష్ణత్వాన్ని పెంచి పిత్తం కూడా అధికం చేసి మనకు జాండీస్ సిమ్టమ్స్ను ఇంకా పెంచుతాయి. తర్వాత పైనాపిల్. ఇది యాసిడిక్ నేచర్ ఉండడం వల్ల బైల్ ఇరిటేషన్ను ఎక్కువ చేస్తుంది. తర్వాత జాక్ ఫ్రూట్ లేదా పనాస పండు. ఇది మనకు గురుగుణం ఉండడం వల్ల డైజెషన్ ఇబ్బంది కలిగి అలాగే లివర్కు స్ట్రెయిన్ చేస్తుంది. తర్వాత అరటిపండు లేదా బనానా. ఇది మనకు కఫాన్ని ఎక్కువగా చేసి బైల్ మెటబాలిజంని స్లో చేస్తుంది. తర్వాత లిచి. ఇది అంతర్గత వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల మనకు త్వరగా నీరసం రావడం అలాగే లివర్ ఫంక్షన్ను దెబ్బతీస్తుంది. ఆఖరిగా సీతాఫలం లేదా కస్టర్డ్ యాపిల్. ఇది తీపిగా ఉండి గురుగుణం ఉండడం వల్ల మనకు డీటాక్సిఫికేషన్ ప్రాసెస్లో అడ్డుగా నిలబడుతుంది. ఈరోజు కేవలం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కింద జరుపుకోకండి. ఆయుర్వేదం చెప్పిన శాశ్వత సత్యాన్ని గుర్తు చేసుకోండి. ఇది మన శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ద్వారా హైలైట్ చేద్దాం. శుచిత్వం స్వస్థస్య మూలం. అంటే శుభ్రతే ఆరోగ్యానికి మూలం అనేది దీనికి అర్థం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఆయుర్వేదాన్ని మీ జీవనంలో భాగంగా చేర్చుకోండి. తదుపరి వీడియోలో మీ ముందుకు మరిన్ని ఆయుర్వేదిక్ కంటెంట్తో మీ ముందుకు వస్తాం. సో శుభ్రంగా ఉండండి, శక్తివంతంగా ఉండండి. మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.